బావేదో మాట్లాడుతున్నాడు. గుడ్డ తీరా, గుడ్డ తీ. టార్చర్ మన లెవెల్లోనే ఉంది కదా బావా. నన్ను లేవా వదిలేస్తే ఎలా బావా? లోపల ఉడికిపోతుంటే. టెలికాస్ట్ చేయించింది నేను కాదుగా బావా. ఆ స్టింగ్ చేయించింది కూడా నేను కాదు బావా. మా తిరుపతి బ్రాంచ్ వాళ్ళు ఓన్గా చేశారు. అసలు జరిగింది ఏమిటో మొత్తం నీకు చెప్పాను కదా బావా. చెప్పావు, గుర్తుంది. భద్రం, వాడు ఫోన్ చేసి 30 అడిగితే నువ్వు 100 కోట్లు అడగమన్నావంట. 30 కాదు, 100 అడుగు. సగం నాకు, సగం నీకు. అంతా నేను చూసుకుంటాను. వీడిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. చూసావా నీ కొడుకుని? నేను బఫూన్లా ఉంటాను. ఎందుకో తెలుసా? నా శత్రువులు నన్ను తక్కువగా అంచనా వేస్తారు, ఈజీగా దొరికిపోతారు. నా మొహం చూసి వదిలేయండి. వాడు మళ్ళీ మీ కంటికి కనపడ్డా. ఇక్కడెవరా నన్ను చంపేది? నేను చేసింది తప్ప లేదు. నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించాల్సినోడు ఇంకొకడున్నాడు. వెతకండి రా. అయ్యా, ఆ అమ్మాయి స్నేహితురాలు పెళ్లికి మహబూబ్ నగర్ బయలుదేరింది. యాక్సిడెంట్. ఏంటి దౌర్జన్యం? నా మాట విను. అలేఖ్యా, మినిస్టర్ దిలేశ్వరరావు నిన్ను చంపాలని చూస్తున్నాడు. అతను నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? ఎందుకంటే అతను నీ పెదనాన్న కాబట్టి. ఇదిగో ఇది చూడు. ఆ కుటుంబంలో ఎవరు నీతో కాంటాక్ట్లో లేనప్పుడు, నువ్వంటే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు చంపాలనుకుంటున్నారు? వీటన్నిటికీ జవాబు తెలియాలంటే మనం ఊరు వెళ్ళాలి. అప్పుడు కానీ సమస్యల నుంచి నువ్వు బయటపడవు. పద. నువ్వు నిస్వార్థంగా నన్ను కాపాడుతూ ఉంటే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి ఇది మామూలేగా. పద చిన్ని. అప్పుడు హీరోయిన్ తీసుకొని ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. రైట్, నువ్వు ఈ కథలు రాసి మాకు చెప్పి మమ్మల్ని చంపే బదులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని చంపొచ్చు కదరా. చంపుతా. కథ ఫినిష్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళి అందరినీ చంపేసి ఫిలిం నగర్ ఖాళీ చేయిస్తా. దెబ్బకి రియల్ ఎస్టేట్ పడిపోద్ది.
అవును ఎక్కడదా చెప్పాను రా? హీరో హీరోయిన్ ని తీసుకొని ఊర్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రా హీరో? అశాంతి నిండున్న ఆ ఊర్లో శాంతి నింపడానికి వస్తున్నాడు. శాంతి ఎలా నింపుతాడు? మంచి మాటలు చెప్పి మంచి పనులు చేశా. వైలెన్స్ ఉన్న ఊళ్ళోకి వెళ్ళి అంతకంటే డబుల్ వైలెన్స్ చేసి లాస్ట్ లో శాంతి మాటలు చెప్పేవాడేరా తెలుగు సినిమా హీరో. అవును ఎక్కడదా చెప్పాను? హీరో హీరోయిన్ తీసుకొని ఊర్లోకి ఎంటర్ అయ్యారా? బండి తిండయా? తీగపోతే కొడతావా? కొట్టకపోతే తీవా? ఎండి కొండతో పెట్టుకోకు, పుండడిపోద్ది. ఏంటి రే అంటున్నావేటి? నువ్వు నాకేమైనా బామరదో నాకు అప్పించినోడువా? ఎందుకు ఇవ్వలా? పెన్సిల్లు, జామెట్రీ బాక్సులు, 50 గోళీలు. గోళీలా? ఒరే ఎదవా, నేను రా చిన్నానే. ఒరే చిన్న, నువ్వు చిన్న అని తెలియాలంటే నీకు చిన్న టెస్ట్. ఏంటో? ఒక ట్రైన్ 150 కిలోమీటర్ల స్పీడ్ తో ఒక ఊరు దాటిందంటే అప్పుడు మా తాతకి వయసు ఎంత? మీ తాత వయసు సింపుల్ డింపుల్ కపాడియా? అరే చిన్న ఏంటి? ఒరే 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 నానమ్మా, నిన్ను మీ అమ్మని నానా మాటలు అని పంపించేస్తుంటే మోగదానిలా చూస్తూ ఊరుకున్నాను. కానీ ఉండబట్టలేక ఒకరోజు మీ నాన్నకి జరిగిందంతా చెప్పాను. మీ నాన్న వెళ్ళి పెద్దవాళ్ళిద్దరిని నిలదీశాడు. ఆగా, రేపెళ్ళరా. వాళ్ళు నా చావు చూసి తలకొరి పెట్టి రేపెళ్ళు. అదేంటి నాన్న? కొన్నాళ్ల తర్వాత తనే పెళ్లికి ఒప్పుకుంటాడు అనుకున్నారంతా. కానీ మీ నాన్న ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. మెల్లగా తాగుడికి బానిసయ్యాడు. కొన్నేళ్ల తర్వాత గాని మీ తాతగారికి తెలియలేదు వాళ్ళ అన్నగారు ఆయన పిల్లలు ఎలాంటి వాళ్ళు అని. తర్వాత మీ అమ్మ దగ్గర నుంచి మీ నాన్నకు ఉత్తరం వచ్చింది. అది మీ తాతయ్య చదివారు. మీరు నన్ను దూరం చేసుకున్నా నేను నా కూతుర్ని మంచిగానే పెంచాను, డాక్టర్ని చేశాను. నేనిప్పుడు ఈ ఉత్తరం రాయటానికి కారణం నేను కూడా తొందరలో దానికి దూరం అవుతున్నాను. క్యాన్సర్ నన్ను తినేస్తోంది. ఇప్పుడు అది అనాథ అవ్వబోతోంది. అంత పెద్ద కుటుంబం ఉంచుకొని అది అనాథగా బ్రతకబోతోంది. నేను కోరుకునేది ఒక్కటే, దానికి మీ ఆస్తి అంతస్తు అక్కర్లేదు. దయచేసి దాన్ని ఏ పండగకో శుభకార్యానికో పిలవండి. ఒక్కరోజు ఉంచుకొని పంపించండి. నా కూతురికి నా అనేవాళ్ళు ఉన్నారనే సంతృప్తితో చనిపోతా. ఇది నా ఆఖరి కోరిక అనుకోండి. అదే రోజున మీ తాతయ్య తన పేరునున్న ఆస్తిని నీ పేరును రాశారు. ఇక నుంచి నా మనవరాలు నా ఇంట్లో రాణిలా బతకాలి. సర్వేశ్వర, నా మనవరాలను తీసుకొచ్చి పడుకున్నావా? సరే. మరిది గారు, ఆ తర్వాత థర్మల్ ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఆ పొలం నీ పేరు మీద ఉందని ఇంట్లో వాళ్ళకి తెలిసింది. కులం లేని దానికి, ఊరు పేరు లేని దానికి ఆ చట్టం పోనిస్తానరా? రేయ్, అది ఎక్కడుందో ఎతికి పట్టుకుని లేపేయండి. జాగ్రత్త, ఎక్కడ మన పేరు మాత్రం బయటికి రాకూడదు. నాకే ఆస్తి అక్కర్లేదు, వాళ్ళకి చెప్పండి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. కానీ మీ తాత అమ్మ కోరిక అది కాదు కదా. మీ తాత నిన్ను రాణిలా చూడాలనుకున్నాడు, మీ అమ్మ ఇంట్లో ఒక దానిలా చూడాలనుకుంది. అయినా నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్న నీ తండ్రిని చూడాలని లేదా నీకు? నా తండ్రిని కలవాలని ఉంది, కౌగిలించుకుని ఏడవాలని ఉంది. కానీ నువ్వు ఇంకేం మాట్లాడుకో.
నేను నిన్ను మీ నాన్న దగ్గర చేరుస్తాను, ఆ ఇంట్లో ఒక దాన్ని చేస్తాను. అంతేకాదు ఆ ఇంట్లో అందరూ నిన్ను రానిలా చూసుకునేలా చేస్తాను. ఒక పక్క నన్ను చంపాలని చూస్తుంటే నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్తావు? అది నేను చూసుకుంటాను. ఒక విధంగా నా వల్లే నువ్వు ఆ ఇంటికి దూరం అయ్యావు. నేనే ఆ ఇంట్లోకి నిన్ను చేరుస్తాను. ఏంటి ఆ ఇంట్లోకి వెళ్తావా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? దిక్కుమాలందరికీ కార్డులు ఇచ్చిన తర్వాత నా కాడికి రాకూడదు. మొదటి కార్డు నాకే ఇవ్వాలా? ఆడు పెద్ద కొడుకున్నాడే ఢిల్లేశ్వరరావు, ఆడు పెద్ద గలీజ్గాడు. ఇక చిన్న కొడుకు జంగమేశ్వరరావు, ఆడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని మటర్లు చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తుంటాడు. ఒక అమ్మాయి ఆడు పెళ్లి చెడగొట్టిందని ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్లి పెట్టేసుకుని ఇంటి పనులు చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? చిన్నప్పుడు మనతో ఆడుకుందే అరిచలక్ష్మి పాపం అది. ఓహో, అయితే దానికి ఇంకా నోటుతో తగ్గలేదన్నమాట. చిన్న కూతురు కేదారేశ్వరి, అది పెద్ద కంచు. చూస్తుంటే అడ్డొస్తావేంటి? మొదటి రాత్రి రోజున మొగుడు కొద్దిగా లావుగా ఉన్నావేటి అన్నాడంతే. వాడిని ఎక్కడో తన్ని బయట పంపించేసింది అంతే. వాడు ఏ రాష్ట్రం వెళ్ళిపోయాడో తెలీదు. ఇక కూతుళ్ళు వాడు మొగుళ్ళు అబ్బో. ఉండరా, 13 ఏళ్ల ముందు పారిపోయిన ఆ పిచ్చోడు తిరిగి వచ్చాడా? పిచ్చోడా? ఆడు రాలేదురా. ఇప్పుడు వస్తాడు.